హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే క్యాలీఫ్లవర్ పకోడీ అయితే చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ కర్రీ అయితే తినను, ఫ్రై కూడా తినను, కానీ పకోడీ అంటే చాలా ఇష్టము, అందుకే ఇక్కడ చేసుకుంటున్నాను. ముందుగా క్యాలీఫ్లవర్ కట్ చేసుకొని ఇంకా వాటర్లో వేసుకొని నీట్గా అయితే కడిగేసుకున్నాను. తర్వాత ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే అయితే చేసుకుంటున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసుకొని మనం పకోడీ వేసుకున్నామంటే క్యాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా అయితే క్యాలీఫ్లవర్ అయితే తినేయచ్చు. నేనైతే 2 కప్స్ శనగపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కారం, అలాగే కార్న్‌ఫ్లోర్ వేసుకొని అదంతా మిక్సింగ్ అయ్యే వరకు కలుపుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇంకో ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఇందులో వేసేసుకున్నాను. ఇంక ఈ పకోడీ అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ అయితే మంచిగా ఉడకనిచ్చినాక తీసేసుకోవాలి. పకోడీ అయితే మాకు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.